ఎమ్మిగనూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి నూతన అధ్యక్షుడు బిలేహల్ భాస్కర్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య సమాజం విద్య, వ్యాపారం, సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని ఎమ్మెల్యే కొనియాడారు. చెప్పుకోండి. కర్నూలు జిల్లా ఆరోగ్య సంఘం నూతన కార్యవర్గం 2026-2028 2 సంవత్సరాల పదవీ కాలంలో మీ పదవి పేరు చెప్పుకోండి. ఎన్నికైన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్య పెద్దలకు కూడా అత్యంత సన్నిహితంగా నా తండ్రి గారితో ఉన్నటువంటి అనుబంధం నాతో కొనసాగుతుంది కూడా. ఏదైనా కానీ గతంలో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని పెద్ద టీజీ వెంకటేష్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క సభలో మరొకసారి గుర్తు చేస్తున్నాను. గతంలో కూడా మీకు చెప్పాను, విశ్వవిఖ్యాత సార్వభౌమందరి తారక రామారావు గారి విగ్రహము, కీర్తి చేసిన తండ్రి బివి మోహన్ రెడ్డి గారి విగ్రహము, దానితో పాటు ఖచ్చితంగా పెద్దల మహానుభావులైనటువంటి ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు గారిని, అదేవిధంగా సంబంధించినటువంటి ఆ మహానుభావుల విగ్రహాలను మంచి శ్రద్ధలో చూసి ఖచ్చితంగా పెట్టి మళ్ళీ ఆ రోజు పెద్ద టీజీ వెంకటేష్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఎమ్మెల్యేలో ఆ కార్యక్రమాన్ని అనుభవంగా మనందరం చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆనందంగా, నాకు ఒక స్వార్థం, ఒక ఆనందంలో ఉంది ఈరోజు. ఎందుకంటే భాస్కర్ గారు మా ఇల్లు నుంచి ఈ ప్రాంతం నుంచి ఉండే వారు కూడా ఇక్కడ నుంచి మరి ఆర్యవైశ్య కూడా సంఘానికి అధ్యక్షులుగా మా టీజీ వెంకటేష్ గారు పెద్దలు కర్నూలు నుంచి మా ఇల్లుకి ఆ ఇంపార్టెన్స్ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి వచ్చిన ఆందోళన నుంచి కానీ, మంత్రాలయాల నుంచి కానీ, అదే రకంగా కర్నూలు నుంచి కానీ, పత్తిపడ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య పెద్దలకు, అధ్యక్షులకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి టీజీ వెంకటేష్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పొట్టి శ్రీరాములు గురించి కానీ చెప్పుకుంటూ ఉంటాం. దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ ఉభయంగా మనకి ఏమీ చేయలేదు. యాక్చువల్గా మమ్మల్ని ఓసీలో పెట్టి మమ్మల్ని హక్కులు మన దాంట్లో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మన వాళ్ళకు రాకుండా ఏమీ రాకుండా హక్కులంతా ఇద్దరు కల్పించారు. అయినా మన వయసుల ప్రముఖులని మనం ఎక్కడ పోయినా మనం గౌరవిస్తున్నాం. వాళ్ళు దేశాల కోసం చేశారు, తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల కోసం శ్రీరాములు ప్రాంతాలు వచ్చారు. వాళ్ళు ఉపయోగం చేసింది దేశానికి, రాష్ట్రానికి చేశారు కానీ ఆరోగ్యం చేయలేదు. అందుకని ఎక్కడ పోయినా ఎప్పుడు పోయినా చెప్పేది